నిజమే, అనుషకు మనం ఎన్ని మాటలు చెప్పినా ఆదరణ కలిగించలేము. ఆ లోటును మనం పూడ్చలేం. కానీ దేవుని వాక్యం పూడుస్తుంది, దేవుని వాక్యం ఆదరిస్తుంది, దేవుని వాక్యం ధైర్యపరుస్తుంది, దేవుని వాక్యం నమ్మకాన్ని పుట్టిస్తుంది, దేవుని వాక్యం ఆదరణ కలుగు చేస్తుంది. దేవుని వాక్యానికి ఉన్న పవర్ ఏంటంటే మానవుడు చేయలేని కార్యాలని దేవుని వాక్యం చేస్తుంది. మానవుడు ఇవ్వలేని ఆదరణని దేవుని వాక్యం ఇస్తుంది. మానవుడు ఇవ్వలేని ధైర్యాన్ని వాక్యం ఇస్తుంది. మానవుడు ఇవ్వలేని నిరీక్షణను దేవుని వాక్యం ఇస్తుంది. నిరీక్షణ కలుగు చేసి దేవుని కొరకు బ్రతికేటట్టుగా నిలబెడుతుంది. దేవుని కొరకు నిలబడేటట్టుగా చేస్తుంది దేవుని వాక్యం. దేవుని కొరకు సాక్షిగా నిలబెడుతుంది. అనేకులు ఆ బిడ్డ ద్వారా అనేకులు ఆదరించబడినట్టుగా నిలబెడుతుంది దేవుని వాక్యం, బలపరుస్తుంది. కనుక ఆ వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకున్నాం. వాక్యమే అన్నిటికీ మూలాధారం. మన జీవితాల్లో మన బ్రతుకులకు వాక్యమే ఆధారం. మన జీవితాల్లో వాక్యం ద్వారానే మనం ఆదరించబడతాం, వాక్యం ద్వారానే బలపరచబడతాం, వాక్యం ద్వారానే ధైర్యపరచబడతాం, వాక్యం ద్వారానే నిరీక్షణతో బ్రతికేటట్టుగా చేస్తుంది వాక్యం. దేవుని కొరకు నిరీక్షణ కలిగి బ్రతికేటట్టుగా చేస్తుంది. ఒకరోజు ఇదిగో ఒక రోజు రాబోతుంది, ఇదిగో నా భర్తను చూస్తాననే నిరీక్షణ ఆ బిడ్డలో పుట్టిస్తుంది. ఇదిగో ఒక రోజు రాబోతుంది, నా కుమారుని మళ్ళీ చూస్తాననే నిరీక్షణ తల్లిదండ్రుల్లో పుట్టిస్తుంది. మళ్ళీ నా తమ్ముని చూస్తాననే ధైర్యాన్ని, నిరీక్షణను వాక్యము కలుగు చేస్తుంది. బంధువర్గాలకి ఎవరికైనా సరే మళ్ళీ రమేష్ను చూస్తామన్న నిరీక్షణ, మనం ఎన్ని చెప్పినా నిరీక్షణ కలగదు. వాక్యం మాత్రం నిరీక్షణ కలుగు చేస్తుంది, ధైర్యపరుస్తుంది. నిరీక్షణ కలుగు చేయటమే కాదు, అది ఖచ్చితంగా మన జీవితంలో చూసేటట్టుగా చేస్తుంది దేవుని వాక్యం. కనుక ఆ నిరీక్షణ, ఆ మాటల చేత మనం ఆదరించబడదాం. ఆ దేవుని వాక్యం చేత ఆదరించబడి ధైర్యపరచబడి మళ్ళీ ప్రభు సన్నిధిలో మనందరము, రమేష్ అంతేకాదు అంతకంటే ముందు మనము ఎవరెవరమైతే మనం కుటుంబ సభ్యులను కోల్పోయామో, మారు మనసు రక్షణ పొంది ప్రభు వాక్య ప్రకారంగా బ్రతికిన వాళ్ళైతే మళ్ళీ వారందరిని మనం చూస్తున్నాం, కలుసుకోబోతున్నాం. యుగ యుగములు వాళ్ళు మనమందరం కలిసి ప్రభు సన్నిధిలో, ఆయన సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అట్టి ఆదరణ చేత, అట్టి వాక్యం చేత దేవుడు మనల్ని బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, కృపతో నింపినట్లుగా, అట్టి నిరీక్షణతో మనల్ని బలపరుచున్నట్లుగా రెండు చేతులెత్తి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దైవజనుడు మరి దానియేలు గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు తండ్రి. సకల ఆశీర్వాదములు కారణభూతుడవై ఉంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ యొక్క దినాన ప్రభువా మరి రమేష్ బాబు గారు తండ్రి మరి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ఎందుకంటే నాయన నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అంటున్నావు ప్రభువా. మీ యొక్క దైవదాసుల ద్వారా మరి ఇంతవరకు కూడా తండ్రి పాటల ద్వారా, మీ దైవదాసులు ఇచ్చినటువంటి వాక్య సందేశము ద్వారా ప్రభువా మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు. ఈ కుమారుడు ప్రభువా ఈ లోకములో తండ్రి మరి సేవా పరిచర్యలు అయితేనేమి తండ్రి అనేక విధాలుగా తండ్రి ఒక నీతిగా, ఒక యథార్థముగా ప్రభువా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువా ఈ లోకంలో జీవించుంటున్నాడని ప్రభువా మీ దాసుల ద్వారా మేము తెలుసుకుని ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రత్యేకించి ప్రభువా రమేష్ బాబు గారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇచ్చినటువంటి
సతీమణిని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. ఎందుకంటే నాయన విధవరాల పక్షాన నాయన న్యాయకర్తగాను ఉంటున్నానని సెలవిచ్చిన దేవుడు ప్రభు నీకు వందనాలు. అవునాయన ప్రభు, వారిని ఆదరిస్తానని మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ లోకములో తండ్రి మరి ప్రభు పరలోకపు భర్తగాను తండ్రిగాను ప్రభు నీ బిడ్డకు మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం. మేలు చేయండి ప్రభు, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. ఎందుకంటే నాయన ఈ లోకములో మేము ఎన్ని దినాలు జీవించినప్పటికి కూడా తండ్రి ఒకానొక దినాన ప్రభు మేము కూడా తండ్రి నీ రాజ్యంలోనికి చేరవలసి ఉంటున్నాం. అయితే నేను అంతవరకు కూడా నీ యందు భయభక్తులు కలిగి ప్రభు నీ మార్గములు నడిచే భాగ్యమును మాకు దయచేయండి ప్రభు, నీకు వందనాలు. మరి ప్రభు సతీమణిని ప్రభు రమేష్ బాబు గారికి ఇచ్చినటువంటి సతీమణిని ఇచ్చినటువంటి గర్వఫలమును మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఆవిడను మీరు ఆదరించండి, మేలు చేయండి ప్రభు, నీకు వందనాలు. అవునైనా ప్రభు రమేష్ గారు లేనటువంటి లోటును ప్రభు మీరుండి తీర్చమని అడుగుతున్నాం. జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఆదరించండి, మేలు చేయండి ప్రభు. నీ కృపలో నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. రమేష్ బాబు గారికి ఇచ్చినటువంటి తల్లిదండ్రులను దీవించండి, వారిని ఆదరించండి ప్రభు. కుమారులు లేని లోటు ప్రభు మీరును తీర్చండి, జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. రమేష్ బాబు గారికి ఇచ్చినటువంటి ప్రభు అన్నదమ్ములను ఇచ్చిన అక్క చెల్లెలను ప్రభు కుటుంబాన్ని అంతని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీ కృపలో మీరు భద్రపరచండి నాయన, నీకు వందనాలు. అవునైనా ప్రభు ఎంత బాధపడినప్పటికీ నాయన ప్రభు తండ్రి అవునైనా ఆ బాధలో నుంచి మేము నాయన తేరుకోలేము కానీ ప్రభు నీ యందు భయభక్తులు కలిగి ప్రభు నీ యొక్క వాక్యాన్ని మేము చదివినప్పుడు తండ్రి ఆదరణ, నెమ్మది, నిరీక్షణ మాకు దయచేసే దేవుడు ప్రభు, నీకు వందనాలు. ఇక్కడ నాయన ఏక ప్రభు జ్ఞాపకార్థకుడు అనుకొచ్చినటువంటి ప్రభు ప్రతి బిడను రక్త సంబంధికులను బంధువులను ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ప్రత్యేకించి ప్రభు దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవజనులను ప్రభు ఇక్కడ ఉన్నటువంటి నాయన ప్రతి దైవజనుని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఏక మధ్యాహ్న కాల సమయంలో ప్రభు చేరికుడు వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు, మేలు చేయమని అడుగుతున్నాం. నీ కృపాని సన్నిధిని ప్రభు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.